ఇక ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలులతో ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణలోనే అత్యల్పంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా బేలాలో 6.6 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ సీజన్లో ఇదే అత్యల్పంగా చెప్పవచ్చు. ఇక రాత్రి ఉదయం పూట రోజు రోజుకు ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. 2 రోజులుగా సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతున్నాయి. ముఖ్యంగా రాత్రులు చలి ఇబ్బంది పెరుగుతుంది. పడిపోతున్న ఉష్ణోగ్రతలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా బేలాలో 6.6, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.7, పిప్పలధారి బరంపూర్లో 7.1, జైనాద్ రామ్నగర్లో బోరోజ్లో 7.2, బజార్ హత్నూర్ సోనాలో 7.4, నేరేడుగొండ 7.8లో, ఇక కెరమేరిలో 8.4, నిర్మల్ జిల్లా పెంబేలిలోని ధనరలో 9.0 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మరో వారం రోజుల పాటు చలి తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ నిపుణులు తెలిపారు. ఇక తెలంగాణపై చలి పులి పంజా విసురుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రిపూట ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. 4 రోజుల వ్యవధిలోనే ఏకంగా 10 డిగ్రీల మేర పడిపోయాయి. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 6.7, నిర్మల్ జిల్లా పెంబిలో 9.3, కామారెడ్డి జిల్లా జుక్కల్లో 9.4, సంగారెడ్డి జిల్లా న్యాల్కల్లో 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.